ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాటను మనము చూసుకుని ముందుకు వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు మనము చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరుకుతో నింపి ఇసోపు పొడకుకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు సమస్తము నెరవేర్చిన వాడై లేఖనము నెరవేరునట్లుగా దప్పికొనుచున్నాను అని పలికిన మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అయితే జీవాధిపతి అయిన దేవునికి జీవజలములు కలిగిన దేవునికి ఏమి దాహము కలిగి ఉన్నది? యేసుక్రీస్తు కలిగి ఉన్న దాహము ఏంటి అని మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆత్మీయ దాహమును మనము మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక దాహము కాదు, కానీ మనము ఆత్మీయ దాహము ఏమి కలిగి ఉన్నాడు, ఆ దాహం ఏంటి, దేవుని దాహము మనము తీర్చగలమా అనేది మనము ఒకసారి గుర్తు చేసుకున్నాం. ముందుగా అసలు దేవుని దాహమును మనము తీర్చగలమా అని మనకు తెలియాలంటే ముందుగా ఆయన కలిగి ఉన్న దాహం ఏంటో మనకి తెలియాలి. ఆయన దాహము మనము తెలుసుకుంటేనే కానీ తీర్చలేము. ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా కావాలి అనుకోండి, అది ఏంటో మనకు తెలిస్తేనే కానీ, వాడు ఏ ఇబ్బంది పడుతున్నారో తెలిస్తే కానీ మనము వాడి యొక్క ఇబ్బంది తీర్చలేని వారముగా ఉంటూ ఉంటాం. నాకు ఈ యొక్క అవసరత ఉన్నది, నాకు కొంత డబ్బులు కావాలను, లేక నేను ఇబ్బందిలో ఉన్నానని క్లియర్గా చెబితే ఆ యొక్క అవసరత మనము సాధ్యమైతే తీర్చగలం. అలాగే ఇక్కడ మనము ప్రభు దాహము తీర్చాలంటే ఎటువంటి దాహము కలిగి ఉన్నాడు, ఆయన దాహం ఏంటి అని మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము ఆయన దాహాన్ని తీర్చగలము. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుండి ఆయన కలిగి ఉన్న దాహం ఏంటి అని మనము చూసినట్లయితే, దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు మనము చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష
విధింపబడును అనే బైబిల్ గ్రంథంలో మనము మార్కు సువార్తలో చూస్తూ ఉంటున్నాం. ఆయన కలిగిన దాహం ఏంటంటే ఆత్మల దాహము కలిగి ఉన్నాడు. అందుకే శిష్యులతో చెబుతూ ఉంటున్నాడు, సిలువలో పలికిన మాట ఏంటంటే దాహము కొనుచున్నాను, దప్పి కొనుచున్నాను అనిన దేవుడు ఆ దప్పికేంటి అని సిలువ మరణము తర్వాత శిష్యులకు బాధ్యతను అప్పగిస్తూ ఉంటున్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను తెలియజేయమని. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న దాహము ఇదే అని శిష్యులతో చెప్పి బాధ్యతను అప్పగించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళమని దేవుడు వారికి బాధ్యతను అప్పగించి, ఇదే నేను సిలువలో కలిగి ఉన్న దాహమునకు అర్థము అన్నట్లుగా అక్కడ ఆ మాటను మనము గుర్తించాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాం. అయితే ఆయన దాహమును మనము ఎలా తీర్చగలము, తీర్చిన వారు బైబిల్ గ్రంథంలో ఉంటున్నారా అని మనము చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. 31, 32 వచనాలు. ఇక్కడ బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనేది శిష్యులు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసు ప్రభుల వారు చెబుతున్న చక్కని మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అయితే సమరయ స్త్రీతో మాట్లాడుతున్న దేవుని దగ్గరకు శిష్యులు వచ్చి, మరి ఎందుకు మాట్లాడుతున్నావు అని కానీ అడగలేదు. కానీ ప్రభువా భోజనం చేద్దాం రండి అని పిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభు వారితో చెబుతున్న మాట ఏంటంటే, నేను భుజించు ఆహారము వేరే ఉన్నదని ఆయన చెప్పి ఉన్నప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, ఎవరైనా ప్రత్యేకమైన ఆహారము ప్రభువుకు సిద్ధపరిచి ఉన్నారేమో అని ఎదురు ప్రశ్న ఏమీ వేయకుండా సరే అని వారు వెళ్ళిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే వారు మనసులో అనుకుంటున్న మాటను గ్రహించి ముందుగా దేవుడు వారితో చెబుతూ ఉంటున్నారు కదా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని శిష్యులతో దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం.
అయితే ఇప్పుడు ఆయన పని మనకు ఆనాడు శిష్యులకు అప్పగించినట్లుగా ఈనాడు మనందరూ కూడా నశించిపోతున్న ఆత్మల భారాన్ని నీపైన నాపైన ప్రభు మోపి ఉన్నాడు. ఆ యొక్క దాహము తీర్చే బిడ్డలముగా మనము ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అయితే సమరయ స్త్రీ ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, మరి ఆమె యొక్క పాపాలు గుర్తు చేసినప్పుడు, ఆమెకు జీవజలము కావాలని ఆమె అడిగినప్పుడు ఆమెతో ప్రభు అంటారు, అయితే నీవు వెళ్ళి నీ భర్తను తీసుకుంటా అని చెప్పి ఉన్నప్పుడు నాకు భర్త లేడు అని ఆ సమరయ స్త్రీ ప్రభుల వారితో అంటూ ఉంటుంది. అయితే నీకు భర్త లేడని తెలుసు, అయితే నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని తన పాపమంతటిని, రహస్య పాపాన్ని కూడా తెలియజేసి ఉన్నప్పుడు ఆమె ఆయన ఒక దేవుని కుమారుడని, ఆయన ప్రభు అని, మెస్సియా అని కనుగొనిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం మొత్తం మనము చదివినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆయన ఇంకొక భర్త ఉన్నాడు అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ యొక్క రహస్యాన్ని బయటపెట్టి ఉన్నప్పుడు ఆ యొక్క లోకస్తులకు తెలియని, మరి అందరికీ తెలిసి 5 భర్తలు ఉన్నారని అందరికీ తెలిసి ఉండొచ్చు. అయితే ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు అన్నట్టున్నాడంటే 5 కాక వేరొక భర్త కూడా ఉన్నట్లుగా ఆ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంటున్నది. అయితే ఆ మాట చెప్పినప్పుడు మరి ఆమె అనుకొని ఉండొచ్చు, అరే ఈ యొక్క 6వ వాని గురించి ఎవరికి తెలియదే, నాకు తప్ప ఎవరికి తెలియదే, అది కూడా నాతో మాట్లాడుతున్న అతను నాకు చెప్పాడంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన మెస్సియా అని గుర్తించి మరి సమరయుల ప్రాంతంలో ప్రవేశించి సమరయులందరికీ తెలియజేసి, నాతో మాట్లాడిన వాడిని నేను చూశాను, ఆయన నా పాపాలు చెప్పిన్నాడు, ఆయన ప్రభువు కాదా లేక ఆయన మెస్సియా కాదా అని చెప్పినప్పుడు ఆ యొక్క సమరయులందరూ కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు విని మరి ఆయనతో ఈ స్త్రీ చెప్పినది విని కాదు, ఇంకా మేము నీ దగ్గర చూసి ఇంకా అనేకమైన వాటిని తెలుసుకుని ఉన్నామని ప్రభువును నమ్మినప్పుడు అక్కడ సమరయ స్త్రీ చేసిన దానిని బట్టి దేవుని యొక్క దాహము తీరిన విధానాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అయితే నీవు నేను దేవుని యొక్క దాహాన్ని తీర్చాలంటే, దేవుని యొక్క దప్పికను లేక ఆకలిని తీర్చాలంటే నీవు నేను ఎటువంటి దాహము కలిగి ఉండాలి, ఎటువంటి ఆశ కలిగి ఉండాలి అనేది మనము చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త
5వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనమును మనము చూసుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. నీతి అనగా ఏంటి అని మనం చూసినట్లయితే, అబ్రహాం విషయంలో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాటను బైబిల్ గ్రంథము ఆది కాండములో మనము చూస్తూ ఉంటాం. అంటే నీతి అనగా దేవుని మనము నమ్మి, దేవుని కొరకు ఆకలి కలిగి, దేవుని కొరకు దప్పిక కలిగి మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము తృప్తిపరచబడుతూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా దేవుని కూడా తృప్తిపరిచిన వారముగా, దేవుని యొక్క దాహాన్ని, దేవుని యొక్క ఆకలిని తీర్చిన బిడ్డలముగా ఉంటామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నీతి కొరకు ఆకలి కలిగి ఉండుట, దాహము కలిగి ఉండుట అంటే ఏంటి అని మనము బైబిల్ గ్రంథంలో నుండి చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనములో మనము చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనములో ఈ విధంగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. చదివిన మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండటము అనంటే ఇక్కడ చెబుతూ ఉంటున్నారు కదా, అపోస్తుల బోధయందు, సంఘంలో జరుగుతున్న ప్రార్థనలకు వెళ్ళాలన్న ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి కలిగి ఉండటము అని ఈ యొక్క మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా సహవాసంలో మనము కూడుకొనుట, సహవాసంలో కలిసి ఉండటం, సహవాసాన్ని విడిచిపెట్టక, ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటున్నదన్నా, ఎక్కడ సంఘము కూడుకుంటూ ఉంటున్నదన్నా మనము ఆ యొక్క సహవాసములు ఉండాలన్న ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమని మనము నేర్చుకోవాలి. అలాగే రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అంటే మనము ప్రార్థన చేయడానికి కానీ, బలలో పాల్గొనటానికి కానీ మనకు ఆసక్తి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆ యొక్క ఆకలి కలిగి ఉండాలి. దేవుని సహవాసంలో నేను ఎప్పుడు చేరాలి, దేవుని యొక్క బల్లలో నేను ఎప్పుడు పాలు పొందాలి, దేవుని యొక్క పాదాల చెంత నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సహవాసంలో నేను ఎప్పుడు కలవాలి అని
ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అని మనము నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి భౌతికంగా ఆకలి ఆకలి ఉండదు, తినాలనిపించదు, తాగాలనిపించదు. ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతూ ఉంటాయంటే మనకు జ్వరము కానీ, ఏదన్నా బలహీనత కానీ, ఏదన్నా వ్యాధి మనకు కలిగి ఉన్నప్పుడు ఏదన్నా తినాలన్నా బద్ధకంగా, ఏదన్నా తాగాలన్నా మరి నీరసంగా, బలహీనంగా, ఎంతో చిరాగ్గా ఉంటుంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రార్థనకి వెళ్ళాలన్నా ఏం వెళ్తావో, రాత్రంతా అలసిపోయాను, ఈ వారమంతా పనుల్లో ఉన్నాను, నేను ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, వెళ్ళొచ్చులే, ఇంకా సంఘస్థులు వచ్చి ఉండరేమో, సంఘస్థులందరూ కూడా లేటుగానే వస్తారు కదా, లేక ఇంకా చర్చిలో పాటలు వినపడటం లేదు కదా, పాస్టర్ గారు రాలేదు కదా, ఇటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటున్నప్పుడు, లేదా ప్రార్థనకు వెళ్ళాలంటే అరే అంత దూరం వెళ్ళాలా, అక్కడికి నేను వెళ్ళలేనేమో అని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగము కలిగి ఉన్నాము అని మనము తెలుసుకోవటానికి కలిగే సూచనలు. ఇటువంటి భారం కలిగి ఉన్నదంటే అంత దూరం వెళ్ళాలా అని నీకు అనిపిస్తూ ఉంటున్నదంటే, అరే అక్కడ దారి మంచిగా లేదు, నేను వెళ్ళలేనేమో, ఏం వెళ్తావులే, పాస్టర్ గారు అర్థం చేసుకుంటారులే, నాకు బాగలేక రాలేదని చెప్పొచ్చులే అన్న ఫీలింగ్ కలుగుతుందంటే ఆత్మీయ రోగము నువ్వు కలిగి ఉన్నావని నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఒక లెంట్ డేస్ ప్రార్థనలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఎస్ఆర్ఆర్టీ కుటుంబంలో జరిగినప్పుడు మరి అక్కడ దారితో వెళ్ళలేని పరిస్థితి కలిగి ఉంటున్నది. అయినను నేను వెళ్ళాలి అని ఆసక్తి కలిగి వెళ్ళాను, జరుపుకుంటూ వెళ్ళాను, మెట్లు ఎక్కుకుంటూ, అంటే కూర్చొని ఎక్కుకుంటూ వెళ్ళాను. అంటే గొప్ప కోసం అని కాదు, కానీ ఇటువంటి ఆశ కలిగి ఉన్నామంటే మనము ఆత్మీయ జీవితంలో ఆరోగ్యంతో ఉన్నాము అని మనము గుర్తించాలి. ఏమన్నా బలహీనత వస్తూ ఉంటున్నదంటే, ప్రార్థన చేయాలన్నా, పాటలు పాడాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా బద్ధకంగా ఉందంటే ఆత్మీయ రోగము కలిగి ఉన్నామని అర్థం చేసుకొని ఆ యొక్క బలహీనత నుండి మనము బయటపడే ప్రయత్నము మనము ఎంతగానో చేయవలసిన బాధ్యత మనకు ఉన్నదని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాం. కాబట్టి మనము ఎటువంటి ఆకలి కలిగి ఉన్నాము అనేది మనము గుర్తించాలి. మనము తృప్తి పొందే ఆకలి కలిగి ఉంటున్నామా, తృప్తి పొందని ఆకలి కలిగి ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు, దేవుని ఆత్మల కొరకు మనము ఆకలి కలిగి ఉన్నప్పుడు వాటిలో మనము తృప్తి పొందగలం. ఎందుకంటే ఈ యొక్క లెంట్ డేస్లోనే
మరి ర్యాపిడ్ బుక్ చేసుకున్నాను. అయితే ఎంతో వేదన, నాలో నిర్లక్ష్యం అనేది వచ్చేసింది. ఎందుకంటే మూడు బావు దాకా కొన్నిసార్లు ర్యాపిడ్ బుక్ అవ్వని పరిస్థితుల్లో నేను ఎంతో వేదన చెందాను. బుక్ అవుతుందా అవదా అని మనసులో యేసును తలుచుకుంటూనే ఉన్నాను. అయితే ఆ సమయంలో ర్యాపిడ్ అయితే బుక్ అవ్వలేదు, కానీ మరి సంఘంలో ఉంటున్న వారే నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిన సందర్భాలు అనేకములు ఉంటున్నాయి. ఎందుకనంటే వారికి నేను ఫోన్ చేయలేదు, అయినా వచ్చానంటే నేను నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తృప్తిని కలిగించాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎటువంటి ఆకలి కలిగి ఉంటున్నాము అనేది మనము తెలుసుకోవాలని ప్రభుపేట మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ లోకపరమైన ఆకలి అంటే మరి ఉద్యోగాలు కలిగి ఉండటము, మరి డబ్బు సంపాదించాలి, లేక గొప్ప పేరు సంపాదించాలి, ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, వారు అది కొన్నారు నేను కూడా కొనాలి, దాని కొరకు ఎంత కష్టమైనా చేయాలి అని డబ్బు సంపాదించటం కోసం, ఈలోక ఆశలు తీర్చుకోవటం కోసం దేవుని సన్నిధి విడిచిపెట్టటము, ఇవన్నీ కూడా లోక ఆశలు, లోక ఆకలి. ఇటువంటి వాటిలో మనకు తృప్తి ఉండదు. ఎందుకంటే తృప్తి కలిగినను అది కొంత మట్టుకే ఉంటుంది. ఉద్యోగం వచ్చినను అది శాశ్వతముగా ఉండి దానిలో స్థిరపడి దానివల్ల సంతోషించే పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు నచ్చకును, లేక ఏదో తేడా వచ్చు పనిలో నుంచి తీసివేసినప్పుడు వాటిలో తృప్తి మనకు ఉండదు. కొన్నిసార్లు వేదనలకు గురైనప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మా కుటుంబ పరిస్థితులను బట్టి తాగుతూ ఉంటున్నాను అని. అది ఎంతవరకు ఉంటుంది ఆ తృప్తి? ఆ తాగిన మైకంలో ఆ బాధలు మర్చిపోవచ్చు. ఆ యొక్క తృప్తి ఎంతవరకు ఉంటుంది? ఆ బాధను మర్చిపోయి ఎంతకాలం ఉండగలుగుతూ ఉంటాం. ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క మత్తు నీలో ఉన్నంత మట్టుకే. కానీ ప్రభు కొరకు ఆత్మను సంపాదించి ఆ యొక్క నీతి కొరకు కలిగి ఉన్న ఆ యొక్క ఆకలి తీర్చబడినప్పుడు ఆ యొక్క ఆకలి మరొక శాశ్వతము వరకు ఆ తృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే వాడిచ్చే సాక్ష్యాలను బట్టి నేను ఇంతకాలం లోకంలో వ్యర్థంగా తిరుగుతున్నాను, పలానా వ్యక్తిని బట్టి ప్రభు దగ్గరకు వచ్చాను, అతను లేకపోతే నేను ఇంకా పాపంలో ఉండేవారినేమో అని వారిస్తున్న సాక్ష్యాన్ని బట్టి మనకు కొన్నిసార్లు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఆత్మీయ ఆనందము లైఫ్ లాంగ్ శాశ్వత కాలము ఉంటున్నది. కాబట్టి నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండి ప్రభు ద్వారా తృప్తిపరచబడే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.